జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జై జై తెలంగాణ హుస్నాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడిపే సంపత్ సతీష్ కుమార్ కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఆశతో కాదు, ఆశయంతో వస్తున్నా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నా గడిపే సంపత్ సతీష్ కుమార్ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుస్నాబాద్. పేరు గడిపే సంపత్ సతీష్ కుమార్ కూడా పిలుస్తారు. నేను 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మా కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి. మేము ఇదివరకు మా వార్డులో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ కొద్దిగా దగ్గరయ్యాము. గత కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ రాజన్న గారు కూడా ఎంత సేవ చేశారనేది మీ యొక్క 9th వార్డు ప్రజలకందరికీ తెలుసు. ఈసారి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మేము ముందుకు వచ్చినాము. మీ ముందుకు వచ్చి మీకు ఇదివరకు గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో వాటి నుంచి పక్క తప్పుకొని మేము ప్రజలకు రకరకాల సహకారాలు అందిస్తామని మన మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి, కొన్ని వాటర్ ట్యాంక్ సమస్యలు ఉన్నాయి, మన వార్డులో మురికాల్వల సమస్యలు ఉన్నాయి. వీటి మీద ఖచ్చితంగా ఒక చర్య తీసుకొని వాటిని రెగ్యులర్గా క్లియర్గా ఉండేట్టు చేస్తాము. గత 5 సంవత్సరాలుగా మనం దీన్ని నష్టపోయినాము. మనం ఎక్కడనే ఉన్నాయి. కాకపోతే ఈసారి కంపల్సరీ మనల్ని గెలిపిస్తే, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీ ముందుకొచ్చి అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ విషయాన్ని అవి అట్నే ఉన్నాయి, వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఆ దృష్టి అనేది మనం తీసుకొస్తాము. ఇంకొన్ని ట్యాంకుల విషయాలు కానీ, మంచినీళ్ళ సమస్యలు కానీ, మనకు ఏంటంటే కొన్ని చిన్న చిన్న గల్లీలలో మనకి సీసీ రోడ్లు లేవు. ఆ సీసీ రోడ్లను గత ప్రభుత్వం తీసుకెళ్ళి వేరే చోట వేయించింది. కానీ ఈసారి మనం ఖచ్చితంగా ఆ సీసీ రోడ్లను మన దానిలో ఏర్పరచుకోవాలి. కొన్ని స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఇప్పటికి మొత్తం అంతా చీకటి ఉంటుంది అటు సైడ్ పోతే. ఆ స్ట్రీట్ లైట్లను కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తా. మీరు ఎప్పుడు పిలిచినా మీ వెంటనే నేను ఉంటా. మీరు పిలవడంతో మీ ముందుకు వచ్చి మీకు ఏమేమి పని కావాలో నేను చేసి పెడతాను విన్నవించుకుంటున్నాను. కొంతమంది అర్హులకు పింఛన్లు రావట్లేదు కాబట్టి ఆ సమస్యను కూడా మేము ముందుకు తీసుకొస్తాం. మరియు కొన్ని మన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా రాలేదు, వాటిని కూడా చూసుకుంటాము. వాటిని ఖచ్చితంగా పరిశీలించి అవి అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాము. వారపల్లె ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే, మనకు అతిపెద్ద ముఖ్యమైన సమస్య మనకు వైకుంఠధామం. ఆడపల్లె చెరువు దగ్గర ఖచ్చితంగా వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసి మీ కృపకు పాత్రులైతే మన పెద్ద మనుషుల సహకారము, మన పెద్దల సహకారము, మన సభ్యులందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా ఆ పని మాత్రం మీకు నేను చేస్తాను. యువతకు కూడా మేము చెప్పేది ఏంటి అని అంటే, యువతకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళకి ఆ విషయంలో కూడా మేము ఖచ్చితంగా ముందుకు పోతాం. యువకులను కూడా దీనిలో చేర్చుకుంటాం. అందరినీ భాగస్వామిగా చేర్చుకొని మేము ముందుకు వస్తాం. ఖచ్చితంగా వైకుంఠధామాన్ని మాత్రం ఈ యొక్క 1-2 సంవత్సరాల మధ్యలోనే దాన్ని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చి మీ మందలను పొందుతానని నేను మనవి చేసుకుంటున్నాను. జై బీఆర్ఎస్, జై సతీష్ కుమార్. నిన్ను గెలవనీకి దండుగట్టి వస్తుండ్రు దుండగులే, గెలవలేరే ఎందుకంటే నీ అనుకున్నది మేములే. కుస్తీ మాది, బస్తీ నీది, గల్లి రైతు బంధు తెచ్చనే మా కేసీఆర్, రైతును రాజు చేసనే మా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చనే మా కేసీఆర్, ఆడబిడ్డ పెళ్లి చేసనే మా కేసీఆర్. జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జై జై తెలంగాణ హుస్నాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడిపే సంపత్ సతీష్ కుమార్ కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఆశతో కాదు, ఆశయంతో వస్తున్నా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకొస్తున్నా గడిపే సంపత్ సతీష్ కుమార్ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుస్నాబాద్.